నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్న ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ డిసగ్రీ? అగ్రీ అండి. ఓకే, చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను యుఎస్లో డాక్టర్. ఏం డాక్టరు? జనరల్ మెడిసిన్ అనమాట. అంటే మనకి ఎంబీబీఎస్ లాగా కాదు, స్పెషలైజేషన్ అయింది ఇంటర్నల్ మెడిసిన్. జనరల్ మెడిసిన్ అనేది స్పెషలైజేషన్ ఎంబీబీఎస్ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఓకే సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంటున్నాను. నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంతా. వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు, వర్క్ గ్రోత్ గురించి ఎస్పెషల్లీ. యా, మెయిన్గా. ఓకే, చూద్దామండి. November 25, 1987, 16:45 విజయవాడ. అవును. ఓకే, సో రీసెర్చ్ కాల్స్ అయితే మీకు నచ్చుతున్నాయి. యా. మేష లగ్నం వచ్చింది, సన్ స్టార్ వచ్చింది. యా. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఉన్నట్టుంది. ఓకే, చూద్దాం, చార్ట్ చూద్దాం ఎలా ఉందో. సో 1987 కదా. ఒక్కసారి ఫ్లో అర్థం చేసుకుందాం, తర్వాత మనకి అర్థమవుతుంది. మేష లగ్నానికి మార్స్ అండ్ మెర్క్యూరీ ఇద్దరు కూడా కలిసి సప్తమంలో ఉన్నారు. కాబట్టి లగ్న షష్టాధిపతులు ఏంటిది? అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. కనిపించింది కదా. తర్వాత మీరు ఇయర్ ఫోన్స్ వాడకుండా నార్మల్ గానే పెట్టుకున్నారు కదా ఫోను? అవునండి. ఓకే, స్పీకర్ ఏం లేదు కదా, నార్మల్ చెవి దగ్గర పెట్టుకున్నాను. ఓకే, గుడ్ అండి, గుడ్. సో చంద్రుడు దశమంలో రవి నక్షత్రంలో ఉన్నాడు. రవిశనులు ఇద్దరు కలిసి అష్టమంలో ఉన్నారు. అంటే ఏంటిది? చాలా టఫ్, చాలా బోల్డ్ అని అర్థం అనమాట. కానీ రవి ఏమయ్యాడు? రాహుతో కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఏంటిది? మరి రికగ్నైజేషన్ పొజిషన్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటది, సింపుల్ గా అయిపోదు. అంటే ఒక రకంగా దశమంలో ఉన్న చంద్రుడు అఫ్లిక్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ సన్ అనమాట. ఎందుకంటే సన్ దీంతో సంబంధం, పెద్ద సమస్య. సో కాబట్టి ఏంటిది? మీరు హార్డ్ వర్కే చేయాల్సి వస్తా ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఆ లగ్న షష్టాధిపతులు ఆరాట పోరాటంతో సాధించాలి. అది హస్బెండ్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు. అండ్ ఈ చంద్రుడు వల్ల ఏంటిది? మానసికంగా ఎప్పటికప్పుడు యూ వాంట్ టు లుక్ ఫార్వర్డ్. తర్వాత ఆ చంద్రుడు మళ్ళీ కేతుతో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్సెప్షన్ వచ్చింది. అంటే మీరు పెద్ద ఎమోషనల్ డ్రైవ్ చేసిన తర్వాత ఇక అవ్వదులే అనుకున్న తర్వాత కానీ అవ్వదు. అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు రెస్ట్లెస్ గా చేస్తే తప్ప పని అవ్వదు. అవుతుంది, అక్కడ అయ్యే అవకాశం ఉందన్నమాట. దశమాధిపతి అక్కడ రవి లీడింగ్, రవి యొక్క నక్షత్రాధిపతి మరి అష్టమంలో ఉన్నాడు. శుక్రుడు కేతు నక్షత్రం, దట్ ఈజ్ ఓకే. కేతు ఇన్ రవి నక్షత్రం. బాగా వాలిటైల్ ఉంది. అంటే మీరు సర్జరీస్ కూడా చేస్తారా? లేదండి, అంటే నేను చిన్న చిన్న ప్రొసీజర్స్ చేస్తాను. అవుట్ పేషెంటే చేసేది. ఓకే, రైట్. ఫ్లో ఎలా ఉందో చూద్దాము. అఫ్లిక్షన్ లేకపోతే మీకు మంచి సర్జరీస్ ఇవన్నీ కూడా దొరికాయి అనమాట. ఇంకా వెళ్ళేది ప్రొఫైల్, బట్ ఇంకా ఎక్కడికి వెళ్తుందో టైం ఫ్లోని బట్టి డిసైడ్ చేద్దాం. నాకేంటంటే సాటిస్ఫాక్షన్ అంత లేదు. అంటే నాకు తెలుసు నేను చాలా కష్టపడతానని చెప్పి. నాకు ఆపర్చునిటీ వచ్చింది, రికగ్నిషన్ అంటే చదివేటప్పుడు వచ్చింది. కానీ నాకు ఇప్పుడు అంత కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అన్నట్టు అనిపిస్తుంది, ఇంకా ఫర్దర్ గా చదవాలని. ఓకే, ప్యారలల్ గా చదువుకోవడమే. బట్ అయితే చార్ట్ పరంగా మనకి టైం ఫ్లో ఎట్లున్నది అనేది చూద్దాము. ఈవెంట్స్ మ్యాప్ చేద్దాము, పాజిటివ్ నెగిటివ్, అవి ఎట్లా ట్రిగర్ అయినాయో చూద్దాం. ఎందుకంటే రవిచంద్రులు మదర్ ఫాదర్ కదా. ఓకే, సో చతుర్థాధిపతి అఫ్లిక్ట్ అవుతున్నాడు. 9th లో ఉన్న ప్లానెట్ కొంచెం బాగుంది కాబట్టి సేవ్ అవుతుంది. 9th లాడ్ ఏమయ్యాడు? రెట్రోగ్రేట్ అయినా త్వరగానే డైరెక్ట్ అయిపోతున్నాడు కాబట్టి 9th లాడ్ ప్రొటెక్ట్ చేయబోతున్నాడు అనమాట. ఓకే, ద్వితీయాధిపతి బాగున్నాడు కాబట్టి ఫ్యామిలీ కొంత సస్టైన్డ్, మంచి ఫ్యామిలీ, మంచి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇక్కడెక్కడో కొంచెం అఫ్లిక్షన్, ప్రొఫెషన్, మదరు ఇట్లాంటి అవే ఫ్రమ్ ది మదర్ రకరకాల థీమ్స్ పనిచేస్తాయి కాబట్టి చూద్దాం.
Yeah. 10th హౌస్ 14 degrees ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్ అయితే లేదు పుట్టినప్పుడు. కాబట్టి నార్మల్ సన్ దశ జరుగుతోంది, సన్ స్టార్ల గ్రహాలని, సన్ స్టార్ల సాటర్న్. కాబట్టి మనం యావరేజ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే టూ మచ్గా మూమెంట్ తీసుకోవట్లేదు. కాకపోతే అది నవంబరు రవిశనుల కలయిక అంటే చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్, మోషన్స్ ఇట్లాంటి పని చేస్తాయి. ట్రిగర్ ఈవెంట్ చెప్తా, ఒక ఇంప్రూవ్మెంట్ ఈవెంట్ చెప్తా. ఫస్ట్ 91, 92లో మీకు మీ ఫ్యామిలీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ లాంటివి ఏమైనా వచ్చాయా? మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? అంటే మా తమ్ముడు పుట్టాక దాకా జాబ్ అది ఏం లేదు కానీ, ఆ తర్వాత జాబ్ వచ్చింది, స్టార్ట్ చేశారు ఏదో ఒకటి చేయడం అన్నట్టుగా మా మదర్ చెప్పేవాళ్ళు. ఓ అదేంటంటే ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి బాధ్యత ఖచ్చితంగా పెరిగింది చెయ్యాలి కాబట్టి కాబట్టి. అన్నట్టుగా. ఉమ్, ఓకే, ఉమ్. అక్కడ ఏం చేశారు? అక్కడ ఏదో ఒకటి స్టార్ట్ చేశారు అంటే వర్క్, ఏం వర్క్ అది? ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్గా స్టార్ట్ చేశారు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేయబోతున్నాం అనమాట. వేర్ మెర్క్యూరీకి 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది. 96లో ఆస్పెక్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వలేదు. సో కాబట్టి 90 ఎక్కడ చెప్తున్నా అంటే 96లో చెప్తున్నా అనమాట. చంద్రుల్లో బుధుడు అనమాట. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, వక్రిచ్చాడు. సో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, చంద్రదశ జరుగుతుంది. మరి మదర్కి ఛాలెంజ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కావాలి కదా. మరి 96, 97లో మరి మీ ఫాదర్ వర్క్, ప్రొఫెషన్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గా లేదా? దాదాపు 96 నుంచి ఓ 3-4 ఏళ్ళు అనుకున్నట్టు పోవట్లేదు అనమాట. మరి అట్లా మీకు పని చేస్తుందా 96, 98 మధ్యలో? మరి మీ ఫాదర్ వర్క్ నుంచి అంటే మారిపోయారా, లేదంటే చేయనని చెప్పారా, ఏమవుతుంది? ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు అంత గుర్తులేదు కానీ డాడీ ఒక ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు కాదు. సో ఫస్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఎల్ఐసి ప్రొఫెషన్ ఏజెంట్. లేదు, స్టెబిలిటీ ఆఫ్ అవును. ప్రొఫెషన్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఛాలెంజెస్. మరి మీ మదర్ వర్క్ చేసేవాళ్ళ? అవును. మరి ఇది స్టెబిలిటీ లేదు లేదు, కాబట్టి. డాడీకి సపోర్ట్ చేయడమే కానీ, బట్ వ్యాపారం చేస్తే వ్యాపారంలో చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. లైక్ స్వీట్ షాప్ అలా రకరకాల ఏది వాటిలోకి. ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్నారు. ఉమ్, ఓకే, రైట్. యా. స్టెబిలిటీ లేదు. అదే రవిచంద్రుల పేరెంట్స్ గురించి చెప్తున్నాం కదా. కాకపోతే ఆ గురువు కొంచెం స్వక్షేత్రం, ఆ శుక్రుడు 9th లో ఉమ్, కొంచెం బ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ అవుతున్నాయి అనమాట. ఓకే, సరే, మీకు ఒక ఓకే. అవకాశం వస్తుంది చాలా రోజుల తర్వాత. ఈ ఆస్పెక్ట్స్ అన్ని అయిపోయినాక 2001లో మీకు 7 ఏళ్ళు, ఉమ్, 14 అంటే 7వ తరగతి అట్లా ఉంటారు కదా. మీకు ఏదో యా. ఒక ఇంప్రూవ్మెంట్ చదువుకోవడానికి, స్కాలర్షిప్, ఉమ్, ప్రోగ్రెస్, మీ ఫాదర్కి ఇంతకు ముందుతో స్టెబిలిటీతో కంపేర్ చేస్తే ఆపర్చునిటీ కొంచెం బ్యాలెన్స్ అవ్వడం, ఇట్లా మీకు ఖచ్చితంగా కొంత అవకాశం ఉమ్. రావాలన్నమాట. ఏమైనా వచ్చిందా, రాలేదా? పర్ఫెక్ట్. యాక్చువల్గా అప్పటికి మా డాడీ ఏంటంటే కొంచెం పెద్ద అవుతున్నాం అని చెప్పి, ఒక స్టేబుల్గా ఉండాలి అని చెప్పి విజయవాడకి మూవ్ అయిపోయి అక్కడ ఉమ్. స్టార్ట్ చేశారనమాట. అక్కడే ఉండి మా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నట్టుగా మంచి స్కూల్స్లో జాయిన్ చేసి కొంచెం ఎక్కువ స్టడీ ఫోకస్డ్గా మమ్మల్ని మెయిన్గా ఇంపార్టెంట్ లాగా చూసేవాళ్ళు లైఫ్లో అన్నిటికంటే. రైట్, రైట్, రైట్. సో ఇక్కడ నుంచి బ్యాలెన్స్ అయ్యింది చార్ట్, ముందుకు పోతా యా. ఉంది. చూద్దాం. ఓకే, ఇక చదువు కానీ అన్ని మీకు స్టెబిలిటీగా ముందుకు పోతాయి. చాలా కాలం ముందు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక 2, 3, 4 మళ్ళీ 5, 6లో కూడా మీకు చదువు అయితే చదువు, వాటిలో మళ్ళీ మీకు ప్రోగ్రెస్, ఇవన్నీ మనం పాజిటివ్ చెప్పుకోవాలి. ఆపట్లేదు, కంటిన్యూ. పని చేసింది కదా. యా. తర్వాత పని చేయకపోతే చెప్పండి, ఎందుకంటే రాంగ్గా మనం పోకూడదు డైరెక్షన్. అంటే తర్వాత ఉమ్, 2005లో నాకు సీట్ రాలేదు ఫస్ట్ టైం. లాంగ్ ఓకే, టర్మ్ చేయాల్సి వచ్చింది. 2006లో సీట్ వచ్చింది. అవును. 6 దగ్గర మనం పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పాం. ఈ అబ్స్టకల్ అనేది కామన్. మనకి ట్విస్ట్ జరగకపోతేనే సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి కదా. ట్విస్ట్ యా, జరిగితే లైఫ్ సర్ప్రైజ్ అంతా ఏం లేదు. అంతే. యా. మినిమం ట్విస్ట్ యా. ఉండాలన్నమాట. ఓకే, యా. దాని తర్వాత ఇది పోతుంది, బాగానే ఉంది. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నారు. మీకు మార్స్ దశ వర్కౌట్ అయింది. మార్స్ స్టార్లో రాహు. మార్స్ స్టార్స్లో ఎవరున్నారు? స్టార్స్ ఎవరు లో లేరు. ఎవరు లేరు, రాహు తప్ప. రాహు. ఎవరు లేరు కదా. మార్స్ స్టార్లో రాహు లేదు. లాభభావంలో ఉన్నాడు. మీకు ఆల్రెడీ వచ్చు, ఇక నేను చెప్తున్నా అంతే కదా. ఆహా, లేదు, మీది చూసి కొంచెం రైట్, కొంచెం నేర్చుకున్నాను కానీ అంత సూపర్ ఏం కాదు. ఓకే, రైట్, రైట్, రైట్. దాని తర్వాత మీకు 10 ఇవన్నీ ఓకే. కానీ ఇక్కడ ఒక ఆస్పెక్ట్, రివర్సల్ ఆస్పెక్ట్ జరుగుతుంది. 2012లో 10th హౌస్ ఇట్లా యురేనస్తో కంజంక్షన్తో ఇట్లా పోతున్నాయి కదా. 10th హౌస్ సన్తో స్క్వేర్ అవుతుంది. రివర్సల్ ఆస్పెక్ట్ జరుగుతుంది. కానీ ఆ 11, 12లో చదువు అయితే చదువు, లేదనంటే మీ ఫాదర్ హెల్త్ అయితే హెల్త్, ఏవైతే అవి కొంచెము ట్విస్ట్, కన్ఫ్యూజన్, రిలేషన్షిప్ కన్ఫ్యూజనా, లేదనంటే ఇంకేమేమి ఛాలెంజెస్ వస్తున్నాయి 12?
సో, అప్పుడు హౌస్ సర్జన్సీ జరిగేది. పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దనేదాన్ని. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు పీజీ వచ్చేదాకా పెళ్లి చేసుకోవడం. ఓకే. బట్ లేదు, వచ్చేసింది సంబంధం చేసుకోవాలని చెప్పి సడన్ ట్విస్ట్ ఏంటంటే, నాకసల థాటే లేదు యూఎస్ ఎళ్ళాలని. పెళ్లి చేసేసారు. యూఎస్ వచ్చేయాల్సొచ్చింది మూవ్ అయిపోయి. విచ్ ఓకే. ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ అనమాట అసల. అంటే ఐ వాస్ మూవింగ్ ఆన్ లైక్ పీజీకి ప్రిపేర్ అయిపోతున్నాను నేను ఇండియాలో. నాకు ఆ థాటే మరి లేదు. వచ్చేసాం. రిలేషన్‌షిప్ లో చిన్న చిన్న ఈగో ఇష్యూస్ గానీ, లేదంటే పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ ద చైల్డ్ గానీ, ఇట్లాంటియన్నీ పనిచేసాయా? 12లో మ్యారేజ్ అయింది. హ్మ్. సో, అప్పుడు నేను కొంచెం ఇండియాలోనే ఉండి కొన్ని రోజులు అక్కడే ఉన్నాను. డిస్టెన్స్ పనిచేసింది. 2012 డిస్టెన్స్ లాస్ట్‌లో వచ్చాను 2012లో. హ్మ్. ఆహ్, అంత ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఓకే. సెపరేట్‌గా డిస్టెన్స్ ఉండేవాళ్ళం డిస్టెన్స్ పెళ్ళైన ఒకటి తర్వాత. పనిచేసింది. యాహ్! చైల్డ్ ప్రోగ్రెస్ ఇమ్మీడియేట్‌గా అయిందా మరి? 2014లో ఫస్ట్ చైల్డ్. ఓకే. ఆహ్, బాబుకి ఆటిజం, ఓకే. ఓకే. ఏడీహెచ్‌డి. ఓకే. ఎందుకంటే మనము సో, బ్యాడ్ ఆస్పెక్ట్ సన్ మనం ఆటిజంకి ఏమేమి ఐడెంటిఫై చేస్తున్నాం, సప్తమ భావంలో ఇష్యూ ఉండడం, లేదంటే టైమింగ్ ఆఫ్ హ్మ్. మ్యారేజ్లో ఇష్యూ ఉండడం, లేదంటే ఇట్లాంటి హ్మ్. మిస్ క్యారేజెస్ అవ్వడం, ఒకసారి డిస్టెన్స్లో ఉంటారనమాట, తర్వాత కలుస్తారు. పెళ్ళి అయినాక ఇమీడియట్గా హ్మ్. ఆటోమేటిక్ హ్మ్. ఫ్లో ఒకే దగ్గర ఉండేటట్టు చేస్తుంది. డిస్టెన్స్ చేస్తుందంటేనే అంటే ఇప్పుడు హ్మ్. 7 ఆపరేట్ అయినప్పుడు మరి మ్యారేజ్ స్మూత్గా ఒకే దగ్గర ఉండేటట్టు మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ జరగాలి కదా. మనం రీజన్స్ హ్మ్. చదువు కావచ్చు, వేరే రీజన్స్ హ్మ్. వరకు అది చేస్తా వచ్చింది. దాని యాహ్! తర్వాత నెక్స్ట్, ఎందుకంటే అక్కడ మీ ఇద్దరి మధ్య ఇష్యూ రాకపోతే నెక్స్ట్ చైల్డే కదా ఉండేది మనిషికి, అర్థమైందా? అవును. ఇప్పుడు ఇష్యూస్ వచ్చేసినాయి. అప్పుడు లేవు. ఆటిజం డయాగ్నోస్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా తర్వాత సర్ఫేస్ అయినాయి బాగా. యాహ్! ఆ తర్వాత ఫిక్స్ అయిందా, ఫిక్స్ కాలేదా? ఫిక్స్ కావడం అని కాదు. ఉమ్, అంటే అప్పటిదాకా మ్యారేజ్‌లో పెద్ద ఇష్యూస్ లేవు. ఆటిజం డయాగ్నోస్ అయిన తర్వాత ఇంకా ఆళ్ళు చేశారు, వీళ్ళ వల్ల అయింది, ఆళ్ళ వల్ల అయింది, మీ పేరెంట్స్ చేశారని అలా బ్లేమ్ గేమ్ లాగా అయిపోయింది. ఆటిజం నువ్వు రావడానికి పేరెంట్స్ చెల్లి ఏం చేస్తారు? అంటే మా పేరెంట్స్ పెంచారు. పెంచినప్పుడు వాళ్ళు ఐప్యాడ్ ఇచ్చేసారని ఏదో వాళ్ళకి తెలీదు అంతా. ఓకే, చైల్డ్ని ఆహ్, మేనేజ్ చేసినప్పుడు ఇవన్నీ ఇంపాక్ట్ అవును. అయిందని అంటారు. సో, చాలా గొడవలయినాయి తర్వాత అలా దానివల్ల. ఓకే. ఓకే. రైట్. రైట్. ఐ డోంట్ థింక్ అట్లాంటి అన్ని రీజన్స్ కాదు, అవన్నీ జరుగుతుంటాయి కానీ, బట్ రకరకాల రీజన్స్ ఉంటాయి. మనకి టైమింగ్ యాహ్! ఆఫ్ మ్యారేజ్ దగ్గర మనం ఛాలెంజ్ ఐడెంటిఫై చేసాం కదా. సో అవునా? దానికి ఓకే. కాన్సిక్వెన్స్ మనం చైల్డ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, డిస్టెన్స్ లొకేషన్స్ హ్మ్. అవ్వచ్చు, ఇట్లా మీరు అన్నట్టు ఆర్టిజం అవ్వచ్చు. ఏంటండి ఇప్పుడు మ్యారేజ్ టైమింగ్‌కి ఏంటి ప్రాబ్లమ్ యాక్చువల్‌గా ఆ టైంలో? ఇప్పుడు ఆ టైంలో ప్రాబ్లమా, ఆ టైంలో ఏం హ్మ్. జరుగుతుందో చూడండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సన్ జరిగిందా? ఓకే. సన్కి రివర్సల్ ఆస్పెక్ట్, స్ట్రైట్ ఆస్పెక్ట్ లేదు. ఈ రివర్సల్ ఆస్పెక్ట్ హ్మ్. ఏదైనా వర్క్ లోనో ప్రోగ్రెస్ అట్లాంటిది ఉపయోగపడుతుంది కానీ వీటిలో అన్నిట్లో హ్మ్. వస్తుందా? అదొక క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ హ్మ్. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ హ్మ్. మెర్క్యూరీని కంజైండ్ అయిందా? కన్ఫ్యూజన్ మైండ్ లో మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పారా? తర్వాత అది అవునవును. కాకుండా హ్మ్. ప్రోగ్రెసివ్ యురేనస్ ముందుకెళ్ళింది, సరే వీనస్ మీద ఉంది, దానికి తోడు మెర్క్యూరీ, సన్ ఇవన్నీ కూడా యురేనస్ ని కంజైండ్ అయ్యి క్విక్ డెసిషన్ తీసుకునేటట్టు చేస్తున్నాయా? హ్మ్. తర్వాత యాహ్! యాహ్! సప్తమంలో లగ్నాధిపతితో కలిసిన బుధుడు కలిసి ఉన్నాడు అంటే ఆయన. తర్వాత కుజుడు యొక్క స్టార్ లార్డ్. సో ఇప్పుడు సప్తమంలో ఉన్న గ్రహాల్లో బుధుడే లీడింగ్ ప్లానెట్ అయ్యాడా? అవును. అంటే 6 అంటే ఇప్పుడు మీకు అన్ని రకాల హెడేక్స్ ఉంటే హౌ ద స్మూత్ మ్యారిటల్ లైఫ్ విల్ గో ఆన్, అది పోదు కదా. కాబట్టి ఏదో ఒక స్ట్రెస్, యాహ్! వర్రీ, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ క్రియేట్ అవుతుంటది కదా. అది మేనేజింగ్ ద యాహ్! కిడ్ యాహ్! అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎప్పుడు హ్మ్. పోరాటం లాగా అవుతా ఉంది, ఎందుకంటే రవిచంద్రులు అవును. అవును. రవిచంద్రులు ఇద్దరు కూడా అఫ్లిక్ట్ అయ్యారు చాట్లో. సో అది మనం అవును. ఐడెంటిఫై చేస్తున్నాం. సో టైమింగ్ లో ఇష్యూ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఆపరేట్ అవుతుంది, మల్టిపుల్ థింగ్స్ ఆపరేట్ అయినాయి మనకి. ఎందుకంటే రవిచంద్రులు హ్మ్. ఇద్దరు గ్రహణం హ్మ్. రోజు అఫ్లిక్ట్ అవుతారు. సో అట్లానే ఇది గ్రహణం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు లైట్ కోల్పోయారు కదా. జనరల్ గా వక్రించరు, కానీ రాహుకేతుతో హ్మ్. సంబంధం వస్తే లైట్ హ్మ్. మిస్ అవుతారు అనమాట. అది చాలే. సో ఇక యాహ్! అది అయిపోయింది కదా, దాన్ని మనం మేనేజ్ చేయాలనేది అర్థమైపోయింది కదా. నెక్స్ట్ యాహ్! దాని తర్వాత ఇక మళ్ళీ ఇక మామూలుగానే పోతా ఉంది ఇక చార్ట్. సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అనమాట. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ 2015 ఆ ప్రాంతంలో మళ్ళీ మీకు వర్క్ పరంగా ఎంతో కొంత ప్రోగ్రెస్ రావడం కానీ, ఆపర్చునిటీ హ్మ్. మూవ్ అవ్వడం కానీ యాహ్! కొంత అవకాశాన్ని ఇస్తుంది. మిక్స్డ్ ఆస్పెక్ట్ ఉంది కానీ కొంతవరకు వెళ్తుంది, హ్మ్. పూర్తి స్థాయిలో వెళ్ళదు కానీ యాహ్! కొంతవరకు హ్మ్. ఇస్తుంది. కనిపించింది కదా. యాహ్! వచ్చింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎన్హాన్స్మెంట్ చెప్తాం. ఆ, మళ్ళీ అంటే చాలా రోజులకి మొన్న 24-25లో ఒక ఎన్హాన్స్మెంట్కి డోర్ ఓపెన్ అయిందనమాట. ఇంప్రూవ్మెంటు, ప్రోగ్రెస్ ఇటు చెప్పే డైరెక్షన్లో
మూవ్ అవుతుంది అనమాట చార్ట్. మరి 24, 25, 26 ఈ ప్రాంతంలో మరి మీకు వచ్చిందా రాలేదా? నేను ఇప్పుడు ప్రయత్నించడం మొదలు పెట్టానండి. యాక్చువల్గా ఐ వాంట్ టు స్టడీ ఫర్దర్. నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఏదైనా రీసెర్చ్ ఆపర్చునిటీస్ అలాగా ట్రై చేస్తున్నాను. జాబ్ మారాలి లేకపోతే ఏదైనా కొత్తగా చదవాలి అలాగా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, బట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఏదైనా దొరకాలన్నా సరే బయట. ఓకే. మ్మ్. సో ఇక్కడ మనం ఆగాము, కొంచెం ముందుకు వెళ్ళి వద్దాము, దెన్ మనకి క్లారిటీ వస్తుంది. సర్లే కానీ 10కి ఒక 2 మార్కులు వచ్చాయా, ఒక 7-8 మార్కులు వచ్చాయా? ఎన్ని మార్కులు వచ్చాయి పాస్ ఆఫ్ అయ్యేలా? అయ్యో 9 అండి. 9. ఓకే, మరి ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. షూర్. ఎస్ అండి, 2026కి వచ్చాము. ఇప్పుడైతే అంటే మీకు ఎంత అయితే పాజిటివిటీ ఉంటుందో మీ చార్ట్లో ఉన్న మ్యాక్సిమం పాజిటివిటీకి ఒక మంచి ఆపర్చునిటీ టైం అనమాట. ఎందుకంటే మీకు 6th and 12th లార్డ్స్ ఎవరు? జూపిటర్ను, తర్వాత మెర్క్యూరీ. ఎస్, కరెక్ట్. సో జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ విత్ ద ఎవరు? మార్స్ 8th లార్డ్. ఓకే, లగ్న లార్డ్ కూడా, అలానే 3rd లార్డ్. సో కాబట్టి పీపుల్, పబ్లిక్, రెస్పెక్ట్ ఇట్లాంటివన్నీ మిక్స్ మ్యాక్సిమం ఉన్న దానిలో అఫ్లిక్షన్స్ ఉన్నాయి, ఉన్న దానిలో రావడానికి ఇదే మంచి ఛాన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడి నుంచి ఇప్పుడు గ్రో అవ్వాలి. ఇప్పుడు మీరు అనేది జూపిటర్ మహాదశ గురించా లేకపోతే జూపిటర్ ఇన్ జూపిటర్ మాత్రమేనా? నో, జనరల్లీ జూపిటర్ మహాదశ, కానీ జూపిటర్ మహాదశలో కొంత పార్ట్ వరకు మాత్రం పనిచేస్తుంది. సెకండ్ పార్ట్లో ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నాకైతే ఫ్లో ఇంక్రీజ్ అయింది. మినిమం నాకు తెలిసి 34 వరకు, అంటే వీనస్ భుక్తి వరకు కూడా బాగానే పనిచేస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న మధ్యలో వచ్చే ఆస్పెక్ట్స్ అన్ని మేజర్ ఆస్పెక్ట్స్ కాదు, అది స్టోరీ. ఓకే, ఎస్. సో ఇప్పుడు అంటే నీకు స్పెషాలిటీ ట్రై చేస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది, రీసెర్చ్ కి స్పెషాలిటీకి ట్రై చేస్తే. ఖచ్చితంగా. ఇక్కడే మీరు అంటే లైక్ ఇప్పుడు లెట్ మీ స్టార్ట్ 1 సెకండ్. నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ బిట్ ఆఫ్ ఫాదర్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ అవన్నీ ఓవర్కమ్ చేశారు. ఎక్కడైతే 2000 చెప్పామో 2000 నుంచి మీకు పికప్ పాయింట్ దొరికింది, ఎడ్యుకేషన్ కానీ అన్ని మూవ్ అయ్యాయి. తర్వాత 2012 దగ్గర కన్ఫ్యూజన్ స్టేట్ ఉండే, ఆ కన్ఫ్యూజన్ స్టేట్ టైంలోనే మ్యారేజ్ ప్లేస్ అయింది. మ్యారేజ్ అంతా వర్కౌట్ అయింది, బట్ కిడ్ విషయంలో ఆర్టిజం ఒకటి ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మనం మ్యారేజ్ టైంలో ప్రోగ్రెసివ్ మార్స్ మెర్క్యూరీని కంజంక్షన్, యురేనస్ కంజంక్షన్, 10th house స్క్వేర్ సన్, ఇవన్నీ డిఫికల్టీ ఆస్పెక్ట్ చూసాం. డిస్టెన్స్ లొకేషన్ ఆపరేట్ అయ్యి తర్వాత కిడ్ విషయంలో ఇట్లా ప్లేస్ అయింది అనమాట. అది ఒకటే ఛాలెంజ్ వచ్చింది. ఆ తర్వాత టైము మళ్ళీ ఇంకో కిడ్ ప్లేస్ అయ్యారు. ఆ కిడ్ నార్మల్ కదా? ఆ కిడ్ కొంచెం ఉండి లేకుండా ప్రాబ్లం ఉంది కానీ నార్మల్ అండి. ప్లస్ నాకు 2022లో 3rd కిడ్. 22లో 3rd కిడ్స్. ఓకే, హౌ అబౌట్ దట్ కిడ్? షీ ఈజ్ సూపర్ అసలు. అబ్బా, వెరీ గుడ్. టాప్ లెక్కింది. ఓకే, నైస్. సో నా కంక్లూషన్ ఏంటంటే ఇప్పుడున్న జూపిటర్ మహాదశ సో ఇట్ ఈస్ గుడ్ అనమాట. ఎందుకనంటే ఆయన వచ్చేసేసి వ్యయాధిపతి అవుతూ షష్టాధిపతిని ఫాలో అవడము, తర్వాత నెక్స్ట్ అక్కడ 8th లార్డ్ని ఫాలో అవడం. అయినప్పటికీ కూడా వాళ్ళకి 1, 3 మంచి భావాలు వచ్చాయి అనమాట. దుస్థాన కనెక్షన్ ఉంది కానీ కంప్లీట్లీ దుస్థానాలలాగా ఆపరేట్ అవ్వవు అనమాట. కాబట్టి 7th house రిలేటెడ్గా పబ్లిక్ నేమ్ అండ్ రెప్యుటేషన్కి దిస్ ఈస్ ద ఓన్లీ ద బెస్ట్ ఆపర్చునిటీ. అదే నేను చెప్పే కంక్లూషన్ అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీనస్ ఇప్పుడు పరివర్తన లాగా తీసుకోరా? ఇప్పుడు జూపిటర్ మెర్క్యూరీని వీనస్ ఇవ్వదా ఇప్పుడు నాకు యాక్చువల్ గా దీని రిజల్ట్? వీనస్ ఇచ్చినా కూడా మంచిదే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు జూపిటర్ మెర్క్యూరీ పరివర్తన అయింది, కరెక్ట్. నేను మిస్ అయిన పాయింట్ అది. సో ఈవెన్ దట్ విల్ ఆల్సో గివ్ గుడ్ రిజల్ట్స్ కదా 9th house కి. మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జూపిటర్ గండాంతరం అంటే ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు గండాంతరం పనిచేయదు కదా? పనిచేయదు. వీనస్ గండాంతరంలో ఉన్నాడు, సాటర్న్ గండాంతరం లాగా అనుకుంటే వాటి వల్ల ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం జీవితంలో ఎన్నో గండాంతరాలు దాటాక ఈ గండాంతరాలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? అంటే నేను 2022లో పాప పుట్టిన తర్వాత వి హ్యాడ్ లాట్ ఆఫ్ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. వి వెంట్ త్రూ లైక్ డివోర్స్ అయ్యేదాకా వెళ్ళి బాగా ఇష్యూస్ అయ్యి
ప్యాచప్ అయ్యాము ఉమ్, ఉమ్. ఫైనల్లీ. అప్పుడు మీరు అది అన్నట్టు కూడా రవి రాహుల్ ఈగో ప్రాబ్లమ్స్ కాంబినేషన్స్ అవన్నీ వచ్చాయి కదా ఉమ్, రాహు దశలో. ఉమ్, అది యా టైం మనకి ఆల్రెడీ వేరే ఉమ్, విషయం అంటే ఇటు కిడ్స్ విషయంలో కానీ ఉమ్, ఇదంతా ఇచ్చింది కాబట్టి ఇంకా అవి ఉమ్, యూ డోంట్ ఉమ్, కన్సిడర్, యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు బాధించినా ఉమ్. మనం బాధపడితేనే కదా బాధపడేది, కాబట్టి మీరు అవును. యూ డోంట్ టేక్ ఉమ్, ఇట్ అనమాట అవన్నీ. మీరు ఆ, ఏమైతే వర్క్ పరంగా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటారో అవి ఆలోచిస్తారు తప్ప మిగిలిన అన్ని అవును. యూ డోంట్ కన్సిడర్ అవును. అబౌట్ ఇట్. అవును. అవును. కానీ ఇక్కడ మాకు ఏంటంటే బేసికల్లీ ఇది కొంచెం డామినేటింగ్ పర్సనాలిటీ అనమాట మా హస్బెండ్‌ది కూడా. సో, నాకు ఒక్కోసారి బాగా కోపం వస్తుంటది. అవును, మరి నేను జనరల్‌గా పట్టించుకోను. ఇద్దరు అగ్రెసివ్ అయితే కొట్టుకోవడమే ఉంటది మరి. ఆ. యాహ్! అది డివోర్స్ ఏమన్నా అలాగా రాంగ్‌గా ఏమన్నా ఉందా అసలా? అలా వచ్చే అవకాశం ఉందా? బ్యాడ్ దశ అయిపోయిందా? ఇప్పుడు ఈ దశ బానే ఉంటదా? లేదు, నేనేం హ్మ్. అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా హ్మ్. జూపిటర్ ఇస్ ఫాలోయింగ్ సెవెంత్ లార్డ్ ఎట్ నైన్త్, లగ్న స్టార్ లార్డ్ హ్మ్. ఎట్ నైన్త్. సో ఇవన్నీ కూడా మనం హ్మ్. పాజిటివ్ గా ఆపరేట్ చేయాలి తప్ప నెగిటివ్ గా హ్మ్. ఆపరేట్ చేసేది నేనైతే అనుకోవట్లేదు. మీరు కూడా ఓకే. అర్థమైంది కదా, మీకు కూడా జాతకం వచ్చింది, ఎంతో కొంత హ్మ్. నేర్చుకున్నారు. ఏ ఛానల్లో యాహ్! నేర్చుకున్నారు. ఓకే. లేదు. లేదు. మీ యా, దగ్గర నుంచే యాక్చువల్లీ రైట్. నేనేంటంటే ఇంతకుముందు చాలా చూసేదాన్ని. బట్ బర్త్ నుంచి ఏ ఆస్ట్రాలజిస్ట్ అయినా ముందు మీ ఈవెంట్స్ చెప్పి కొరిలేట్ అయ్యి తర్వాత ఈవెంట్స్ చెప్తే అప్పుడే నమ్మాలి అని చెప్పి నేనొకటి చూసాను. ఆ తర్వాత మీ వీడియోస్ చూసాక ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. అది లైక్ ఎవరు మీరు చెప్పారు ముందే అలా చెప్తే చేయాలని? కేఎన్ రావు. కేఎన్ ఓకే. రావు గారు ఓకే. రైట్. వీడియోస్ గుడ్. చూసేదాన్ని నేను. సో, ఆయన్ని మనం సో ఫాలో అయితున్నట్టు అయితే ఇండైరెక్ట్ గా. ఆ! ఏ అస్ట్రాలజర్ అయినా నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు చెప్పకూడదు. ఆయన వచ్చి నీకు చెప్పి నీకు కొరిలేట్ అయితే అప్పుడు నువ్వు క్వెషన్స్ అడగాలి. ఓకే. ఇది అలాగే ఇది చెప్తారు. ఇంకా ఇది హ్మ్. ఏందనంటే యాక్చువల్గా ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే 20-30 మినిట్స్ లో కాబట్టి టూ మచ్ గా హ్మ్. ఎందుకు వచ్చావనే చెప్పాలనంటే ఇప్పుడు మీరు ఉన్నారు డాక్టరు, ఓకే, మీ దగ్గరకు వచ్చి హ్మ్. నేను హ్మ్. కూర్చుంటా, మీరే చూసుకోండి యాహ్! అని అన్నాం అనుకో, ఓకే, ఓకే హ్మ్. చెప్తాం. కానీ బట్ కాకపోతే ఏంటిది, హ్మ్. మీరు వెళ్ళి ఆ స్కాన్లు ఈ స్కాన్లు మొత్తం ఫుల్ బాడీ చెకప్ స్కాన్లు అన్ని టెస్ట్లు హ్మ్. చేయించి ఒక 1 వీక్ అంతా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వేరే సిటీకి పంపించి అనలైజ్ చేసి ఇదంతా ప్రాసెస్ హ్మ్. చేసి ప్రాబ్లం ఉంది లేదు చెప్పడానికి ఇట్ విల్ కాజ్ లాట్ అవును. ఆఫ్ ఎక్స్పెన్స్. అదే ఒకటి యాహ్! నాకు ఇది యాహ్! ఫలానా చెయ్యి నొప్పి వస్తుందని అంటే దాన్నే ఒక దాన్ని స్కాన్ చేస్తే క్విక్ గా అయిపోతుందిగా. అర్థమైందా? యాహ్! అది ఎగ్జాక్ట్‌లీ. యాహ్! డిఫరెన్స్ అనమాట. బట్ నేను కూడా యాహ్! అట్లీస్ట్ ఉన్న టైం ఫ్రేమ్ లో, ఎందుకంటే ఇప్పుడు మనం గంటలు గంటలు మాట్లాడి చిన్న అవుట్పుట్ హ్మ్. ఫైండ్ చేసేదానికి మనం యూట్యూబ్ యాహ్! యూట్యూబ్ లో నాలెడ్జ్ కోసం షేర్ చేసే వీడియో అన్ని గంటలు కూడా ఎవరు యాహ్! నాలెడ్జ్ వస్తుందేమో కానీ టైం అయితే పోతుంది కదా అని అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్‌లీ. అదే. సో 2 మోర్ క్వెషన్స్ ఇఫ్ దట్స్ ఓకే. 2-3 ఎస్, క్వెషన్స్ ఎస్, ఉన్నాయి. ఎస్, ఎస్. సో ఇప్పుడు ఆహ్, ఈ ఈ రికగ్నిషన్ అనేది వస్తుంది అంటున్నారు కదా! ఈ 2034 లోపు. ఉన్నదానిలో వస్తుంది, లేకపోతే ఉన్నదానిలో ఉన్న వస్తుంది. దానిలో వస్తుంది. పిఎం రేంజ్ లో కాకపోయినా ఉన్నదానిలో వస్తుంది. ఓకే. అంటే నా ఎక్స్‌పెక్టేషన్స్ ఆ ఎక్కువంటారా? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు మొత్తం సప్రెస్ అయిపోయి అట్లా ఉండేదాంతో కంపేర్ చేస్తే మీకు హ్మ్. సాటిస్ఫాక్షన్ ఇవన్నీ నేను దాన్ని ప్రిడిక్ట్ చేయలేను. ఎందుకంటే దానిలో హ్మ్. అఫ్లిక్షన్ ఉన్నప్పుడు అది మీరు హ్మ్. ఎంతవరకు హ్యాపీ అవుతారు ఏంటిది అనేది నేను హ్మ్. చెప్పలేను. కానీ బట్ ఓకే. రిలేటివ్లీ ఇట్ విల్ బి బెటర్ దాన్ బిఫోర్ డెఫినెట్లీ అంటిల్ వీనస్ భుక్తి. ఓకే. అది అంటే వీనస్ భుక్తి అంటే ఏమవుతుంది? అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. అక్కడ కొంచెం హ్మ్. ఛాలెంజింగ్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి కదా, మీరు కూడా చూడండి ఒకసారి మీ హ్మ్. చాట్ వేసుకుని. యాహ్! సో, అర్థమైందా? ఇంకా ఒక క్వెషన్. ఉమ్. సాటర్న్ దశ వచ్చినప్పుడు అది 8థ్ హౌస్‌లో ఉంది అది కాబట్టి వచ్చినప్పుడు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వద్దిగా లెందీ డిస్కషన్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పని చేయాలి. ఇప్పుడు పని చేస్తే మీరు రైట్ ఫ్లోలో ముందుకు పోతారు. అది కదా పాయింట్. అవునండి. కానీ నాకు ఆ సాటర్న్ దశ చూద్దాం, మళ్ళీ ఏంటి కనెక్ట్ ఇప్పుడు? అయిదాం. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయిదాం. అమ్మా! ఇప్పటికి అమ్మా! అమ్మ! సరిపోతుంది మనం ప్లీజ్. 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 డీటెయిల్. ఆ దశ వచ్చినప్పుడు అండి మళ్ళీ మీరు ఇట్ విల్ బి హ్మ్. ఎ లెందీ కదా. లెంతీ అని కాదు. నాకు కంగారు యాక్చువల్‌గా సాటర్న్ చూసి ఆ గండాంతరం చూసి నాకు భయమేసిందనమాట. లేదు, 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 అది ఏం కాదు, హ్మ్. ఏం కాదు, అంతేం కాదు. అంటే కాకపోతే యూ నీడ్ టు టేక్ ఇప్పుడు కేర్ ఆఫ్ బిట్ ఆఫ్ హెల్త్ అంతే. ఓకే. హెల్త్ ఓకే. నేను తీసుకుంటాను జాగ్రత్త. బట్ నా క్వెషన్ హెల్త్ ఏంటంటే లేకపోతే ఆహ్, ఇంకేముంది అసలు. మీరేమంటారంటే సాటర్న్ ఇప్పుడు సాటర్న్ కలిసి రాకపోతే మిగతాదంతా యోగిస్తది. అవును, సాటర్న్ బావుంటే మిగతాది యోగించదంటారు కదా! ఆ క్వెషన్ ఉంది నాకు. అవునవును. అది ఆ క్వశ్చన్ ని సాటర్న్ దశ వచ్చినప్పుడు చూద్దాం అంటున్నా నేను. నేను స్కిప్ చేస్తున్నాను ఆ అయ్యా! క్వశ్చన్ ని. పాస్. ఎందుకని? హ్మ్. ఓకే. ప్లీజ్. ఇప్పుడు ప్లీజ్. ఇప్పుడు ప్లీజ్. మీకు కావాల్సింది ఏంటిది? మీ క్వశ్చన్. అందుకే ముందు క్వశ్చన్లు అడిగేది మేము. అర్థమైందా? హ్మ్. వాట్ ఈస్ యువర్ హ్మ్. క్వశ్చన్? సో నాకు కెరియర్ లో అనుకున్నట్లేదు. ఓకే, ఇక్కడి నుంచి అనుకున్నట్టు ఉంటుంది. చెప్పేశాను కదా. హ్మ్. హుహు. చెప్పేశానా ఆహ్, లేదా?
చెప్పారు మీరు. అంతే. ఎగ్జాక్ట్లీ మళ్ళీ చెప్పారు. మళ్ళీ అనలైజ్ చేద్దాం. మళ్ళీ ఇంకొక రీసెర్చ్ ఐడితో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దురు. అయ్యా, ఉమ్. ఓకే ఓకే. ఆల్ ది అంటే బెస్ట్ అండి. నీకు బ్యాడ్ అయితే కాదు కదా, అది బ్యాడ్ చెప్పండి అయితే నాకు కాదు, బ్యాడ్ కనీసం. అయితే కాదు. మీరు ఇక్కడ నుంచి ఎదిగినప్పుడు ఇప్పుడు దాన్ని ఆ, బట్టి మళ్ళీ ఆ, ముందుకు పోతుంది. ఎప్పుడైతే మనకి రైట్ ఇప్పుడు ఉమ్. చూడండి డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగినా ఇంతవరకు మీరు లాక్కొచ్చారు కదా ఎంతో కొంత. యా యా లాక్కొస్తే అదే చాలా మీకు డిఫికల్ట్ బాగుంటే అవుతుంది. మీకు బాగుంటే ఇంకా పెరుగుతుంది కదా. ఉమ్, ఇప్పుడు ఎంత వస్తుందా? ఒక ఉమ్. 200K వస్తుందా? 200K వస్తుంది. వస్తుంది. మరి ఇంకా బాగుంటే మరి 400 500 అవుతుందా అవదా? అవుతుంది కానీ ఖచ్చితంగా కే అవుతుంది కదా. గురించి మీకు కాదు నేను సాటిస్ఫాక్షన్ అడిగేది, లెవెల్లో మీకు మనీ రికగ్నైజేషన్ కానీ గురించి కాదు. మనీ గురించి మనీ కాదు కూడా నేను కావాలి, అనేది. రికగ్నైజేషన్ కూడా రావాలి, రెండు రావాలి కదా. అయ్యయ్యో అలా కాదండి, నేను ఉమ్. చెప్పేది ఏంటంటే 10th లార్డ్ 8th లో ఉంది కాబట్టి జాబ్ పోయేది ఉంటుందా, లేకపోతే ఓన్ గా ప్రాబ్లం పెట్టుకోవాల్సి వస్తుందా? సాల్వింగ్ జాబ్ అని అర్థం అన్నమాట. జాబ్ పోయేది ఉంటే అసలు మీకు జాబే రావద్దు కదా. ఓకే ఓకే. ఉమ్. సడన్ జాబ్ లాస్ అలా అంటారు కదా, 8th హౌస్ ఆపరేట్ అలా అయితే, అలా అలా అందుకని. దాన్ని అలా తీసుకోకూడదులే, రిలేటివ్ గా తీసుకోవాలి. సరే. ప్లస్ సాటర్న్ అండ్ సన్ ఇప్పుడు 8th హౌస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో లీడింగ్ ఏది ఆ హౌస్ లో? సన్నే కదా లీడింగ్. సన్ కాబట్టి ఇప్పుడు వక్రం కాబట్టి కష్టం అవుతుంది అంతేనా? ఏది ఏ దశ? సన్ సన్ వక్రం కాబట్టి 8th అది హౌస్ అది అన్ని మీకు కష్టం ఆ అవుతాయా? డిఫికల్టీస్ అంతా ఇచ్చింది కదా. ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు జూపిటర్ దశ బాగుంది కదా. ఇట్స్ సాటర్న్ కాదు కదా. మీకు కాంబినేషన్ ఉండొచ్చు, అర్థమైందా? మీ సౌత్ ఇండియన్ మీల్లో దొండకాయ పచ్చడి ఉండొచ్చు కానీ బట్ దాన్ని మీరు వాడకపోవచ్చు కదా. ఓకే ఓకే. దశ బాగుంది, ఓకే. సంతోషపడండి. మీరు అసంతృప్తి చెందకండి, సరేనా? ఓకే ఆల్ ది బెస్ట్. సరే. నమస్తే. ఓకే.